రెండవ రాకడ జరిగింది అనుడితోటి కొంతమంది ఎట్లా చెప్తున్నారంటే అదిగో మార్పుదర్ చూసినా రెండవ రాకడ అయిపోయింది అంటున్నారు. జరిగింది అయిపోయింది అనే తేడా తెలియదా వీళ్ళకు? తెలుగు కూడా రాని వీళ్ళు బైబిల్ ఏం చదువుతాండు, వర్తమానంలో ఏం చదువుతున్నారు? జరిగింది అంటున్నాం కానీ అయిపోయిందని అంటలేం కదా. జరిగిందనే మాట అయిపోయిందనే మాటకు తేడా లేదా చెప్పండి నాకు. 1963లో ప్రభు రాకడ జరిగింది అంటున్నాం, అంతేనా? జరిగిందంటే అర్థం ఏంటిది? ప్రారంభమైందని అర్థం. కరెక్టేనా కాదా? అయిపోయిందని అంటలేం కదా, ఎందుకంటే క్లియర్గా చెప్తూనే ఉన్నాం, ఎత్తబడుటతో ఈ రెండవ రాకడ అయిపోతుంది. ఇప్పుడు ఆయన రంగం పైన ఉన్నాడు. ప్రవక్త ఏమన్నాడు? ఆయన ఏమని చెప్పాడు? ఆ రోజు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన మన మధ్యలోనే ఉన్నాడు అని ప్రకటించడే ఆయన వర్తమానం. ఎలాగో ఇప్పుడు నా వర్తమానం ఏంటంటే ఆయన మన మధ్యలోనే ఉన్నాడు, ఈజ్ హియర్, ఆయన ఇక్కడే ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు అని ప్రకటించడే నా వర్తమానం అన్నాడు ఆయన.